నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీలో జరిగిన హత్యలు ఎలా జరిగాయి, ఏమి అనే దాన్ని కూడా గురించి మాట్లాడుకునే ముందు కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు గురించి, వాళ్ళ ఫ్యామిలీలో హత్యల గురించి ఆర్కే గారు విశ్లేషణ ఎలా ఉంది ఏమనేది కూడా తెలుసుకున్నాం. సాయిస్ ఈజ్ యువర్స్ మిస్టర్ జగన్ రెడ్డి. తమ కుటుంబంలో జరిగిన 3 మరణాలను ప్రస్తావించడం ద్వారా మళ్ళీ సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారేమో తెలియదు కానీ తమ కుటుంబ రక్త చరిత్రను ఆయనే బయటపెట్టుకున్నారు. రాజారెడ్డి వైఎస్ తండ్రి ఎలాంటి వారు, ఎన్ని నేరాలు చేశారు వంటి విషయాలను తాను సీఎం అయ్యాక ప్రజలు మర్చిపోయేలా రాజశేఖర రెడ్డి చేయగలిగారు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళని సర్దుకుపోయే ఉదారవాదం మన నైజం కాబట్టి మరణాంతరం వైఎస్ మహానేతగా మారిపోయారు. నిజానికి రాజారెడ్డి కంటే వైఎస్ఏ డేంజర్ అని సీమకు చెందిన, మరి ముఖ్యంగా కడపకు చెందిన ఆయన ప్రత్యర్థులు గజగజ వణుకుతూ వారికి ఎదురైన భయాన అనుభవాలను చెప్తూ ఉంటారు. వైఎస్ మరణాన్ని కొంతకాలం వివేకానంద రెడ్డి హత్యను మరికొంతకాలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న జగన్ రెడ్డి తాను తులసి మొక్కనని చెప్పుకోవడాన్ని మించిన జోక్ మరేముంటుంది? మనం మంచివాళ్ళం అవునా కాదా అన్నది ముందుగా మన కుటుంబ సభ్యులే సర్టిఫికేట్ ఇవ్వాలి. జగన్ ఉత్తమ మానవుడు అని వైఎస్ కుటుంబ సభ్యుల్లో ఒకరైనా సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం రావాలి కదా. నిజానికి వైఎస్ కుటుంబానికి ప్రారంభంలో ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి చాలా చిన్న రైతు. రాజారెడ్డి ఫ్యాక్షన్ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత వైఎస్ కుటుంబానికి ఆస్తులు సమకూరడం మొదలైంది. వైఎస్ సీఎం అయ్యాక జగన్ విన్యాసాలు చూశాం. ఈ దేశ చరిత్రలు ఎవరూ నిర్మించలేని విధంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పేర్ల పార్థసారథిరెడ్డి చెప్తున్నట్లుగా రాజారెడ్డి కుటుంబం రక్తం కూడు తిని పెరిగిందన్నమాట. జగన్ గురువారం విలేకరుల సమావేశంలో నా పేరు కూడా ప్రస్తావించారు. పేరు ప్రస్తావనకే పరిమితం కాకుండా అమరావతిలో ప్లాట్లు కేటాయింపులో నా కుమారుడు కుమార్తె అనుచిత లబ్ధి పొందినట్లుగా ఆరోపణలు చేశారు. నువ్వు ఆరోపణలు చేయడం, నేను సమాధానం చెప్పడం కాదు, కానీ ఒక పని చేద్దాం. ప్లాట్లు కేటాయింపులో అధికారులను నేను కానీ మా సిబ్బంది కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసినట్లుగా జగన్ అండ్ కో రుజువు చేస్తే సదరు ప్లాట్లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చేస్తాం. జగన్ అండ్ కో మాత్రం కాదు, ఇతరులు ఎవరైనా మేము అనుచిత లబ్ధి పొందినట్లు రుజువు చేసినా సదరు ప్లాట్లను వారికి ఉచితంగా ఇచ్చేస్తాం. మేము తప్పు చేసినట్లు లేదా అనుచిత ప్రయోజనం పొందినట్లు రుజువు చేస్తే సదరు ప్లాట్లను జగన్కి ఇవ్వడానికి కూడా మేము సిద్ధం. తాను చేసిన ఆరోపణలపై జగన్కు నమ్మకం ఉంటే ఈ సవాళ్ళను స్వీకరించాలి. లేదంటే మానవ జాతి పరిణామ క్రమంలోని జగన్ వంటి వ్యక్తి మరొకరు ఉండరేమని మేము భావించాల్సి ఉంటుంది. ఈ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ తాతగారి గురించి, తండ్రి గారి గురించి, వివేకానంద రెడ్డి గారి గురించి అనేది కూడా అన్నీ తేల్చారండి. ఇంకా చూసుకుంటా పోతే ఇంకా ఏం మాట్లాడినారు ఏమనేది ఒకసారి చూసుకుంటా పోతే, కుటుంబ చరిత్రను బయట పెట్టుకోవడం ద్వారా జగన్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పలువురు అభిప్రాయపడుతుండగా విలేకరుల సమావేశం బ్రహ్మాండంగా ఉందని వారి నాయకులు అధికారులకు జగన్ రెడ్డిని ప్రస్తావించారంట. జగన్ అనుకో తనను తాము వంచుకుంటూ ప్రజలను కూడా వచించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలానికి మళ్ళీ తండ్రి మరణంపై అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారంటే శవరాజకీయాలకు మళ్ళీ తెర లేపేస్తున్నారన్నమాట. రాజారెడ్డి హత్య జరిగినప్పుడు ఆయనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకోవాలని భావించిన జగన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ఆరోపణలు ఎన్ని చేసినా పగ ప్రతీకారాలు జోలికి పోకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అర్హులు సాచారు. జనాల్లో సానుభూతి పెంపొందించి అదంతా తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడేలా జాగ్రత్త పడ్డారు. తాత మరణం నుంచి తండ్రి మరణం వరకు జగన్ రెడ్డిలో వచ్చిన మార్పు ఇదే అన్నమాట.
ఉగాది పంచాంగ శ్రామంలో ఆయన పిలిపించుకున్న పండితుడు ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పినట్లుగానే జగన్ రెడ్డి గురువారం నాడు విలేకరుల సమావేశంలో చేసిన విన్యాసాలు ఆయనకే వెదురు తిరిగాయి. కన్న తల్లి శోభకు గురి చేస్తూ రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఆస్తి కోసం తరిమేసిన జగన్ రెడ్డి మంచోడు ఎలా అవుతాడు, తులసి మొక్క ఎలా అవుతారు? అయితే అలాంటి తులసి మొక్కను పీక పడేసిన ప్రజలు గంజాయి మొక్కలా? జగనాజ్ఞ లేనిదే సీమైన కుట్టని పులివెందల్లో స్వయంగా ఆయన బాబాయిని చంపే ధైర్యం ఎవరికుంటుంది? కనీసం వివేక అంతకులెవరో కూడా తేలినంత అమాయకుడా జగన్? వివేక అంతకులను ఆయనే కాపాడనారన్న బాధ్యతల ఆరోపణలకు ఎదురుదాడే సమాధానం ఎలా అవుతుంది? జగన్ లాంటి అన్న మరెవరికి ఉండకూడదు అని రక్తం పంచుకున్న పుట్టిన శర్మిల అన్నారంటే జగన్ ఉత్తమ పురుషుడు ఎలా అవుతాడు? తాను తులసి మొక్కనని చెప్పుకుంటే నమ్మడం ఎలా? మళ్ళీ అధికారం లేకొచ్చే సంపుతాం నరుకుతామని రంకెలేస్తున్న వాళ్ళు తులసి మొక్కలు అవుతారా? రాజారెడ్డి వర్గీయులు చేసిన హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత తన వర్గీయులతో రాజారెడ్డిని చంపించిన పేర్ల పార్థసారథి రెడ్డి అప్పుడేం జరిగిందో కుండ బద్దలు కొట్టారు. మొదట రాజారెడ్డి వర్గీయులు తమపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంగా తన శరీరంపై 26 కత్తిపోట్లు పడాయని, తాము చనిపోయినా అనుకోని వదిలి వెళ్ళిపోయారని ఆయన వివరించారు. అనంతరం తన వర్గీయులు రాజారెడ్డిని దాడి చేసి చంపారని ఆయన జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఎలా ఉంది ఏమి అంటే, రాజారెడ్డి గారు పార్థసారథి రెడ్డి గారి మధ్య గనుల వ్యవహారంలో ఒకరి మధ్య ఒకరికి విభేదాలు రావడంతో పార్థసారథి రెడ్డి పులివెందల కోర్టు నుంచి బయటకు వస్తూ ఉంటే రాజారెడ్డి గారు దాడి చేసి పార్థసారథి రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళను చేయడం, పార్థసారథి రెడ్డి ఆ టైంలో వాళ్ళ పార్థసారథి రెడ్డి తమ్ముడు కూడా చనిపోవడం, పార్థసారథి రెడ్డి చనిపోయాడని అతను వదిలేసిపోతే పోలీసులు అతన్ని హాస్పిటల్లో చేర్చి జాయిన్ చేయడం, అతను బతకడం జరిగింది. తర్వాత పార్థసారథి రెడ్డి అనుచరులు రాజారెడ్డి గారిని ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి వస్తూ ఉంటే దాడి చేసి రాజారెడ్డి గారిని చంపడం కూడా జరిగింది. తర్వాత రాజారెడ్డి గారు ఏ మంచి వ్యక్తి కాదని, అతను గనులు ఆక్రమించుకోవడంలో దిట్ట అనేది కూడా అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు అయితే మరణం అందరికీ మనకు తెలిసే ఉంటుంది. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అది ఎవరు చేసింది ఏమి కాదు. హెలికాప్టర్లో ఎందుకంటే రాజశేఖర రెడ్డిని తాకాలంటే సుమారు టోన్కి ధైర్యం సరిపోదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు చంపించారని నింది మోపడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మరణాన్ని అది మన సానుభూతిగా తీసి ఓదార్పు యాత్ర చేసుకొని దాని ద్వారా లబ్ధి పొంది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళతో రాజ్యసభ సీట్ ఇచ్చి రిలయన్స్ వాళ్ళను వాళ్ళ ఇంటి పిలుచుకొని వాళ్ళకు మర్యాద ఇవ్వడం కూడా జరిగింది. అంటే రాజకీయం చూడండి, తండ్రిని చంపిన వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇచ్చి తన రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. అది ఎంతవరకు కరెక్టు అంటే రాజశేఖర రెడ్డి గారిని అది యాక్టివ్గా జరిగింది ఏమిటంటే ప్రమాదం జరిగిందే తప్ప ఎవరు చంపలేదనే తెలిసింది. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు చంపారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి గారిని ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డెలిపోటు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా చేశారు. చంద్రబాబు నాయుడు గారి గొడ్డెలు ఇచ్చి చంపించాడు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి చంపారని తన న్యూస్ పేపర్లో తన ఛానల్లో చేసుకుంటూ సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత తన చిన్నాన్నను చంపిన వాళ్ళ గురించి కేసు పెట్టలేదు. సిబిఐ చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, అధికారం వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ విరమించుకున్నారు. తన బాబాయిని చంపిన వ్యక్తి తన పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఏ రోజుల మీద నిందులు వేసుకుంటూ అవినాష్ రెడ్డి గారిని చంపారనేది జగమెత్తిన సత్యం అందరికీ తెలిసింది.
కానీ అదే అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఉన్నాడు. చెల్లెలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కన్న తల్లిని కన్న చెల్లెల్నే రోడ్ల మీద వదిలేశాడు. సునీతారెడ్డి గారు నా తండ్రి సావుకు అవినాష్ రెడ్డి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నట్టుండారు. మరి ఈ కుటుంబంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆడే పొలిటికల్ డ్రామాలో ఎవరు కరెక్టు ఎవరు ఏమి, తన కుటుంబంలో జరిగిన మరణాలను తనకు అనుకూలంగా మార్చుకొని సీఎం పదవి పొంది సానుభూతి పొందాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కారణము, చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మీ అందరికి కారణమైంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? చేయని కేసుకు స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం లేకుండా కూడా జైల్లో వేశారు 53 రోజులు. మళ్ళీ మీ కుటుంబ సభ్యులకు మరణాలకు చంద్రబాబు నాయుడే కారణం అవుతే మళ్ళెందుకు మీరు వదిలేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంత అమాయకులు కాదు, అంత పిచ్చోళ్ళు కాదు. మీరు చెప్పిందల్లా ఇప్పుడు మీరు మీ కుటుంబంలో జరిగిన ఈ మరణాలను బయట పెట్టుకోవడం ద్వారా అది మీకే చెడు ఫలితం వస్తుందే తప్ప మంచి రాదు. జనాలు అందరూ కూడా ఆలకించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ప్రజలు గుర్తించుకుంటారు. ఇదేనండి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో జగన్మోహన్ రెడ్డి గారు చాయిస్ ఈజ్ యువర్స్ మిస్టర్ జగన్ రెడ్డి అనేది ఆ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విశేషాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.